హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. సమ్మర్ స్పెషల్గా కారం పొడిని ఎక్కువ కాలం పాటు పురుగు పట్టకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా నిల్వ ఉండాలంటే మరి ఏ డబ్బాలలో నిల్వ చేయాలి, ఎండుమిరపకాయలను ఎలా తెచ్చుకోవాలి, వాటి నుంచి ఎలా కారం పొడిని ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. చాలామంది సమ్మర్లోనే ఎక్కువ మోతాదులో ఎండుమిరపకాయలను తీసుకొని సంవత్సరం వరకు సరిపడా కారం పొడిని ప్రిపేర్ చేసుకొని నిల్వ చేసుకుంటారు. అయితే ఇలా నిల్వ చేసుకునే పద్ధతిలోనే కొంతమంది చిన్న చిన్న తప్పుల వల్ల ఆ కారం పొడి కొన్ని రోజుల తర్వాత పురుగు పట్టడం కానీ, కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది. మరి అలాంటి సమస్యలు ఏమీ రాకుండా ఉండాలంటే నేను చెప్పబోయే టిప్స్ ఫాలో అయ్యి కారం పొడిని కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే సంవత్సరం కాదండి, 2 సంవత్సరాల వరకు పురుగు పట్టకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా అదే రుచితో ఉంటుంది. అలా ఉండాలి అంటే ముఖ్యంగా మనము సమ్మర్లో ఎక్కువ మోతాదులో మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు మిర్చి మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ మంచి రకం సెలెక్ట్ చేసుకోవాలి. మంచి రకం ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైనా మనం ఎండుమిరపకాయలు తెచ్చుకున్నప్పుడు ఆ ఎండుమిరపకాయల కలర్ అనేది డార్క్ రెడ్ కలర్లో ఉండకుండా కొంచెం మెరూన్ కలర్లో ఉన్న మిరపకాయలను, అది కూడా ముడతలు ఎక్కువగా లేకుండా స్మూత్గా కొంచెం షైనింగ్గా ఉన్న మిర్చిని సెలెక్ట్ చేసుకోవాలి. మిర్చి మార్కెట్లో తెలిసిన వారు ఉంటే 341 రకం మిర్చిని అడగండి. ఈ 341 రకం మిర్చి అనేది హై క్వాలిటీ, కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఘాటు తక్కువగా, రుచి ఎక్కువగా ఉంటుంది ఈ 341 రకము. ఈ 341 రకం అనేది గుంటూరు మిర్చిలో, వరంగల్ మిర్చిలో ఫేమస్ ఇది. మరి మీకు ఈ రకం దొరికితే మాత్రం తప్పకుండా ఈ రకాన్ని తెచ్చుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మనకు కావలసిన మంచి మిర్చిని సెలెక్ట్ చేసుకొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇలా ప్రతి ఒక్క మిర్చి నుంచి తొడిమెను తీసేసేయాలి. చాలామంది ఇక్కడ ఒక పొరపాటు ఏం చేస్తారంటే, ఎండుమిరపకాయలు తెచ్చుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టిన తర్వాత మిరపకాయల పైన ఉన్న తొడిమెను తీస్తారు. అలా చేస్తే ఏమవుతుందంటే, ఈ మిర్చి అనేది ఎండలో ఎండబెట్టడం వల్ల కుమ్టు అనేది ఎక్కువగా వస్తుంది. మనం తీయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తీసినంతసేపు మనకు దగ్గు, తుమ్ము, దమ్ములు అలాంటివి రావడం జరుగుతుంది. అలాంటి సమస్యలు రావద్దు అంటే మార్కెట్ నుంచి తెచ్చుకున్న మిర్చిని వెంటనే మనము ఎండలో ఆరబెట్టక ముందే ఈ విధంగా ప్రతి ఒక్క మిర్చి నుంచి తొడిమెలన్నీ తీసేయాలి. కొంతమంది తొడిమెలతో ఉన్న మిర్చిల్ని కారంగా పట్టించుకుంటారు. అలా పట్టించుకున్న కారం అనేది కొన్ని రోజుల తర్వాత తెల్లగా అవుతుంది. ఆ మిర్చి కారం అనేది కూడా రుచి ఎక్కువగా ఉండదు. కాబట్టి కంపల్సరిగా కొంచెం కష్టమైనా సరే అనుకొని ఇలా ప్రతి ఒక్క మిర్చి నుంచి తొడిమెను తీసిన తర్వాతనే ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇది మెయిన్ టిప్ అండి. ఈ టిప్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే కారం పొడి అనేది ఎక్కువ కాలము పురుగు పట్టకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. చాలామంది పని ఎక్కువగా కష్టపడకుండా ఉండాలంటే మిర్చిని తెచ్చుకోగానే ఒకరోజు ఎండలో ఎండబెట్టేసుకొని గిర్నీకి పట్టిస్తారు. అలా చేసిన కారం పొడికి, ఇలా చేసిన కారం పొడికి మీకు డిఫరెన్స్ అనేది ఫాలో అయితేనే తెలుస్తుంది. కాబట్టి మనం తెచ్చుకున్న ఎండుమిరపకాయల నుంచి ఈ విధంగా కంప్లీట్గా తొడిమెలన్నీ తీసేసిన తర్వాత వీటిని ఒక 2 డేస్ పాటు ఎండలో చక్కగా ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబోసిన తర్వాత కూడా మధ్య మధ్యలో వెళ్ళి మనం ఎండుమిరపకాయలను పైకి కిందికి దొర్లించడం వలన కింద ఉన్న మిరపకాయలు కూడా చక్కగా ఎండలో ఆరిపోతాయి. చూసారు కదండి, ఇలా బంగ్లా పైన కానీ, మీకు ఓపెన్ ఏరియాలో కానీ ఇలా కింద ఒక పాలిథిన్ కవర్ కానీ, సంచిని కానీ, క్లాత్ని కానీ వేసి తొడిమెలు తీసిన ఎండుమిరపకాయలను ఇలా 2 రోజుల పాటు 2 డేస్ పాటు చక్కగా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఇంట్లోకి తెచ్చుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాతనే గిర్నీకి పట్టించుకోవాలి. గిర్నీకి పట్టించుకున్న తర్వాత ఎండు కారం పొడి అనేది ఇలా ఉంటుంది. అయితే కారం పొడిని అంటే ఎండుమిరపకాయలను గిన్నెలో పట్టించేటప్పుడు ఉప్పు మాత్రం కలపకండి. కొంతమంది ఉప్పు కలుపుతారు. ఉప్పు కలిపిన కారం పొడి కొన్ని రోజుల తర్వాత కలర్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఉప్పు ఏమీ కలపకుండా డైరెక్ట్ ఎండుమిరపకాయలు ఇంట్లోకి తెచ్చుకొని అవి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే గిన్నెకి తీసుకెళ్ళి కారం పొడి పట్టే గిన్నెలోనే ఎండుమిరపకాయలను పట్టించుకుంటే ఇలా సన్నగా మంచి కలర్లో వస్తుంది. ఫైనల్గా కారం పొడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మరి కారం పొడి ప్రిపేర్ చేసుకోవడం ఫస్ట్ ప్రాసెస్ అయితే, ఈ పట్టించిన కారం పొడిని స్టోర్ చేసుకోవడం అనేది నెక్స్ట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ కనుక కరెక్ట్గా ఫాలో అయితే మీకు కారం పొడి అనేది కరెక్ట్గా ఉంటుంది. మరి ఇలా పట్టించిన గిన్నె నుంచి తెచ్చిన కారం పొడి వెంటనే డబ్బాలో స్టోర్ చేయకుండా ఒక హాఫ్ డే పాటు, అంటే కనీసం ఒక 2-3-4 అవర్స్ అన్నా ఈ కారం పొడిని ఒక క్లాత్ పైన కానీ, సంచి పైన కానీ వేసి, అంటే
కొంచెం దూరంగా స్ప్రెడ్ చేసి ఒక 3-4 అవర్స్ పాటు కంప్లీట్గా చల్లారే వరకు ఆరబెట్టుకోవాలి. కారం పొడి గిన్నె నుంచి తెచ్చిన తర్వాత చాలా వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్న కారం పొడిని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఆ కారం పొడి ఫ్రెష్గా ఉండదు, కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి కంప్లీట్గా ఒక 2-3 అవర్స్ అయినా చల్లారిన తర్వాతనే అప్పుడు ఆ కారం పొడిని స్టోర్ చేసుకోండి. మరి స్టోర్ చేసుకోవడం ఏ డబ్బాల్లో ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి. మనము ఎక్కువ మోతాదులో 1 ఇయర్కి సరిపడా కారం పొడిని ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. స్టార్టింగ్ ఒక 2-3 మంత్స్ వాడే కారం పొడిని ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్నా పర్వాలేదు, కానీ 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకునే కారం పొడి మాత్రం కంపల్సరిగా స్టీల్ బాక్స్లో కానీ లేదా పచ్చళ్ళు పెట్టుకునే మడతమాలు ఉంటాయి చూడండి, వాటిలో కానీ స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర పచ్చళ్ళు పెట్టుకునే మడతమాలు లేకపోతే 1 ఇయర్ కాదండి 2 ఇయర్స్ పాటు కూడా కారం పొడి రెడ్గా మంచిగా ఉండాలంటే ఇలా ప్లాస్టిక్ కవర్లో వేసి ఆ కారం పొడిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 2 ఇయర్స్ పాటు కూడా రుచి మారకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. ఇక్కడ చెప్పిన పాయింట్స్ గుర్తు తెచ్చుకోండి. స్టార్టింగ్ మనము కూరల్లో వాడుకోవడానికి ఒక 2-3 మంత్స్ వాడుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాలో పోసుకున్నా పర్వాలేదు. తర్వాత 3-4 మంత్స్ తర్వాత కానీ 1 ఇయర్ పాటు కారం పొడి ఫ్రెష్గా నిల్వ ఉండాలంటే ఇలా పెద్ద సైజులో ఉన్న స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. కారం పొడి 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ కూడా మనకు ఎక్కువగా ఉంది స్టోర్ చేసుకోవాలి అంటే ఇలా ప్లాస్టిక్ కవర్లో వేసి టైట్గా ముడి వేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 2 ఇయర్స్ పాటు కారం పొడి పురుగు పట్టకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా అదే రుచితో ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. కొంతమంది కారం పొడి ప్రిపరేషన్కు మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు అందులో కొన్ని సన్న మిరపకాయలు, కొన్ని దొడ్డు మిరపకాయలను కలిపి గిన్నె పట్టించుకుంటారు. అలా అస్సలు చేయకండి. సన్న మిరపకాయలు కలపడం వల్ల కారం ఎక్కువగా ఉండి ఎక్కువ రోజులు వస్తుందని అనుకుంటారు, కానీ సన్న మిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉంటుంది కానీ రుచి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు కొంచెం దొడ్డుగా ఉన్న మిరపకాయలు, ఒకే రకానికి చెందిన మిరపకాయలను తెచ్చుకొని పట్టించుకోండి. ఆ కారం పొడి ఎక్కువగా రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇది యూస్ఫుల్ వీడియో అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. ప్రతి సంవత్సరం నేను ఈ టిప్స్ను ఫాలో అయ్యి కారం పొడిని ప్రిపేర్ చేసుకొని మంచి రిజల్ట్ ఉంది కాబట్టి నా సబ్స్క్రైబర్స్ కూడా ఈ విషయాలు తెలియచేయాలని ఈ వీడియోను మీకోసం షేర్ చేశాను. చాలామందికి యూస్ఫుల్ అయ్యే ఒక టిప్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. నేను చెప్పబోయే ఈ టిప్ అనేది ప్రతి ఒక్క ఇల్లాలకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనము నెలకు ఒకేసారి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటాము. అలా 1 మంత్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలంటే అప్రాక్సిమేట్లీ 1/2 kg కానీ 1 kg కానీ ఎల్లిగడ్డలు తెచ్చుకొని ప్రతి ఒక్క దానిపైన ఉన్న పొట్టును తీయాలంటే ఎంతో టైం పడుతుందండి. ఎంతో టైం కాదు, నాకు తెలిసి 1 డే పడుతుందండి. కానీ మీకు అలాంటి ఇబ్బంది లేకుండా 1/2 kg కానీ 1 kg కానీ 2 kgs కానీ మీరు ఎల్లిగడ్డలు తెచ్చుకోండి. ఈజీగా 10-15 నిమిషాల్లోనే ఎల్లిపాయల పైన ఉన్న పొట్టునంతా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. మరి ఆ టిప్ ఏందో ఇప్పుడు చూసేయండి. ఈ విధంగా మీరు క్వాంటిటీ ఎంతనన్నా తెచ్చుకోండి. 1/2 kg కానీ 1 kg కానీ ఎల్లిగడ్డలు తెచ్చుకున్న తర్వాత ఎల్లిగడ్డల నుంచి ఎల్లిపాయలను ఇలా సపరేట్ చేసుకొని ఆ కాడలు అవన్నిటిని తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇలా ఒక్కొక్క ఎల్లిపాయ పైన ఉన్న పొట్టును తీసుకోవాలంటే చాలా ఇబ్బంది కదా. అయితే అలాంటప్పుడు ఏం చేసేయండి, ఇలా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. మనం మామూలుగా వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదండి, సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని దీంట్లో వేసుకోండి. నేను 1/2 kg ఎల్లిగడ్డలు తీసుకున్నాను కాబట్టి దానికి 1 టీ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని తీసుకొని చక్కగా ఈ ఎల్లిపాయలకంతా కంప్లీట్గా కలిసే విధంగా కలపండి. ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ కలపడం వలన ఎల్లిపాయల పైన ఉన్న పొట్టు కొంచెం లూజ్ అవుతుంది. కాబట్టి ఇలా కంప్లీట్గా బియ్యం పిండి ఆయిల్ని అప్లై చేసేసి కలిపి ఎండలో సుమారుగా ఒక 2 గంటల పాటు పెట్టండి. మీరు బాల్కనీలో వచ్చే ఎండ అయినా పర్వాలేదు, లేదా బంగ్లా పైన ఉన్న ఎండలో పెడితే ఇంకా త్వరగా ఎండిపోతాయండి. 1 అవరే సరిపోతుంది బంగ్లా పైన పెడితే. ఇలా నేను 2 అవర్స్ పాటు బాల్కనీ ఎండలో పెట్టాను. తర్వాత 2 అవర్స్ తర్వాత ఇలాంటి సంచులు ఉంటాయి చూడండి, మన ఇంట్లో బియ్యం తెచ్చుకునే సంచులు, కిరాణం తెచ్చుకునే సంచులు ఉంటాయి కదా. ఇలాంటి సంచులు ఉంటే ఈ సంచుల్లో ఈ ఎండిన ఎల్లిపాయలను ఇందులోకి వేసేసేయండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి సంచులు లేకపోతే మనం చీరలు తెచ్చుకునే బ్యాగ్స్ వస్తాయి చూడండి, షోరూంలలో చందన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ అలాంటి బ్యాగ్స్ వస్తాయి చూడండి. అలాంటి పాత బ్యాగులు ఉంటే కూడా ఆ బ్యాగుల్లో ఈ ఎల్లిగడ్డలను వేసేసి ఎల్లిపాయలను వేసేసి ఇలా కొంచెం నేలకేసి ఒక 2-3 టైమ్స్ మెల్లిగా కొట్టండి. మరీ బలంగా కొడితే ఎల్లిపాయలు నలిగిపోయి అందులో ఉన్న రసం అనేది బయటకు వస్తుంది. కాబట్టి నెమ్మదిగా ఒక 2-3 టైమ్స్ ఇలా
అటు ఇటు కదుపుతూ అన్ని వైపులా ఈవెన్గా కొట్టిన తర్వాతనే ఈ విధంగా చాటలోకి ఎల్లిపాయలను ఇందులోకి వేసేయండి. చూడండి, ఎక్కడ కూడా మీకు ఫేక్ అనేది కనపడదు. ఇలా ఒక 2-3 టైమ్స్ కొట్టిన తర్వాత ఎల్లిపాయలను చాటలోకి వేయండి. చూసారు కదా, మీకు వీడియో చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. అప్రాక్సిమేట్లీ ఒక 90% ఎల్లిపాయల పైన ఉన్న పొట్టు అనేది దానంతలదే రిమూవ్ అయిపోతుందండి. జస్ట్ ఒక 10% మాత్రమే ఉంటాయి. ఆ 10% ఉన్న ఎల్లిపాయలను కూడా మళ్ళీ ఒకసారి సపరేట్ చేసేసి అదే సంచిలో వేసి మళ్ళీ ఒక 2-3 టైమ్స్ అలా నేలకేసి కొట్టేసేయండి. ఆ 10% ఎల్లిపాయల పైన ఉన్న పొట్టు కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదండి, వీడియోలో మీకు క్లియర్గా చూస్తే అర్థమైపోతుంది ఎన్ని ఎల్లిపాయల పైన ఉన్న పొట్టు ఈజీగా దానంతలదే ఊడిపోయిందో తెలుస్తుంది కదా. ఇలా మీరు 1 కేజీ కానీ 2 కేజీస్ కానీ, మనం ఇప్పుడు సమ్మర్ వస్తుందండి, పచ్చళ్ళు పెట్టుకోవాలంటే ఒక 2-3 కేజీస్ ఎల్లిపాయల పైన పొట్టును తీయాలంటే 2 డేస్ పడుతుంది. కానీ మీరు ఈ టిప్ యూజ్ చేసి మీరు ఎన్ని కేజీల ఎల్లిపాయల పైన పొట్టైనా ఈజీగా తీసేయచ్చు. ఇలా సంచిలో నుంచి చాటలోకి వేసిన తర్వాత ఒక్కసారి చేతి పిడికిళ్ళతోటి ఇలా గట్టిగా రుద్దేసేయండి. రుద్దేస్తే కంప్లీట్గా ఎల్లిపాయ పొట్టు అనేది దానంతలదే రిమూవ్ అయిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఒక్కసారి బయటకు వెళ్ళి ఈ ఎక్స్ట్రా పొట్టు అంతా చెరిగేసేయండి. చెరగడం వల్ల దాంట్లో ఉన్న ఎల్లిపాయలు మనకు నీట్గా ఏర్పడతాయి. చూసారు కదా, ఇలా ఆల్మోస్ట్ ఒక 80-90% పొట్టు అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు క్లీన్ అయిన ఎల్లిపాయలను సపరేట్ చేసేసేయండి. పొట్టు పోని జస్ట్ ఒక 10% ఉంటాయి కదా, వాటిని మళ్ళీ సంచిలోకి వేసి మళ్ళీ ఒక 2-3 టైమ్స్ అలా కొట్టేసేయండి. కంప్లీట్గా పొట్టు అనేది వెళ్ళిపోతుంది. అసలు మీరు చేత్తో గోర్లతో సహాయంతో పొట్టు తీయాల్సిన అవసరమే లేదండి. ఈ చిన్న టిప్ యూజ్ చేయండి, ఎల్లిపాయలు నలగకుండా జ్యూస్ అనేది బయటకు రాకుండా క్లీన్ అయిపోతాయి. చాలామంది సాల్ట్ వేసి ఆయిల్ వేసి అలా చేయడం వలన ఎల్లిపాయలు నలిగిపోతాయి, ఎక్కువ కాలం నిల్వ ఉండదండి. కాబట్టి మీరు ఇలా బియ్యం పిండి ఆయిల్ వేసి ఒక 2-3 గంటలు ఎండలో పెట్టేసేయండి. చక్కగా ఎల్లిపాయల పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. చూసారు కదండి, నేను చెప్పిన ఈ టిప్ మీకు ఎంతమందికి నచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంతే కదండి, ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దీని రిజల్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందనేది కూడా మీకు తెలుస్తుంది. అంతేకాదండి, ఈ టిప్ అనేది నేను కనిపెట్టింది కాదండి, మన పూర్వకాలంలో అమ్మమ్మలు నానమ్మలు ఫాలో అయ్యే టిప్ అండి. వాళ్ళు చేసే ఏ పద్ధతి అయినా పర్ఫెక్ట్గానే ఉంటుంది కదా. మరి నేను చూపించిన ఈ యూస్ఫుల్ టిప్ మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాదండి, మన ఛానల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్కువ కాలం పాటు ఫ్రెష్గా స్టోర్ అయి ఉండాలంటే ఏ టిప్ ఫాలో అవ్వాలి, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్నవారు చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.